హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? పచ్చిమిర్చి టొమాటో పచ్చడి. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. మనం చేస్తున్న ఈ పచ్చడి దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. స్టీల్ బౌల్లో చేస్తున్నాను కదా, అడుగు పట్టకుండా అయితే ప్యాన్ హీట్ చేసి కొద్దిగా వాటర్ వేసి తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. ఇలా చేయడం వల్ల మనకు చేసే రెసిపీస్ ఏవి కూడా అడుగు అంటకుండా ఉంటాయండి. ఇక్కడ నేను టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇక కారం తగ్గట్టు మిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. మిర్చి కొంచెం బాగా వేగి కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇలా మిర్చి వేగిన తర్వాత ఇందులోకి మనం టొమాటో యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే మీడియం సైజు 5 to 6 టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా పండినవి రెడ్గా ఉన్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా పండినవి యాడ్ చేస్తే టొమాటో చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ టొమాటో మగ్గడానికి చిన్న టీ స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఒక 10 minutes లోపల అయితే స్మూత్గా మెత్తగా మెదిగిపోతాయండి. చూడండి, బాగా కుక్ అయ్యాయి కదా, టొమాటో కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి చింతపండు పెడుతున్నానండి. మనము కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎలాగో టొమాటో ఎక్కువగా వేసాం కాబట్టి పులుపు మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా 2 రెబ్బల చింతపండు, గుప్పెడంతా కొత్తిమీర యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసే ఉంచాలి, మళ్ళీ ఆన్ చేయకూడదండి. జస్ట్ ఆ వేడికే మనకు బాగా కొత్తిమీర ఇంకా చింతపండు కూడా మెత్తబడిపోతాయి. ఇలా అయిన తర్వాత నేను చల్లబరిచానండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మొత్తం ఈ మిక్చర్ అంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని మనము కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లైట్గా పల్స్ ఇస్తూ అయితే నేను బ్లెండ్ చేసుకోవాలండి. మరీ స్మూత్గా కాదు, మరీ బరకగా కాకుండా కొద్దిగా కోర్స్గా కనిపించేలాగైతే బ్లెండ్ చేసుకోవాలి. అయిపోయిందండి, ప్రిపేర్ అయిపోయింది పచ్చడి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్లోకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగే తినేయచ్చు. మీకు ఇష్టం అనిపిస్తే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక తాలింపు పెట్టట్లేదు, ఇలాగే డైరెక్ట్గానే మేము తినేస్తాము. మా ఇంట్లో అందరికీ కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ మా చిన్నుకి చాలా ఇష్టం అనమాట. ఈ చట్నీని తను రెడ్ చట్నీ అని పిలుస్తుంది. నేను దీనిలో పల్లీలు యాడ్ చేయట్లేదు. ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. బాయ్ బాయ్.